రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటలను నిర్మించేవారు. రామగిరి కిలా పెద్దపల్లి జిల్లాలో ఉంది. వనపర్తి కోట వనపర్తి జిల్లాలో ఉంది. పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండేవి. అందుకే ఆ ఊరికి వనపర్తి అనే పేరు వచ్చింది. వనపర్తి హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓరుగల్లును కాకతీయులు నిర్మించారు. ఓరుగల్లు వరంగల్ జిల్లాలో ఉంది. గద్వాల కోట జోగులాంబ జిల్లాలో ఉంది. గద్వాల కోటను సోమనాద్రి గారు నిర్మించారు. గోల్కొండ కోటను కులీ కుతుబ్ షా నిర్మించారు. ఇది హైదరాబాదులో ఉంది. రాచకొండ కోట నల్గొండ జిల్లాలో ఉంది. దీనిని రేచర్ల సింగమనాయుడు నిర్మించాడు. దోమకొండ కామారెడ్డి జిల్లాలో ఉంది. దీనిని కామినేని వంశస్థులు నిర్మించారు. భువనగిరి కోట యాదాద్రి జిల్లాలో ఉంది. దీన్ని త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. దేవరకొండ కోట నల్గొండ జిల్లాలో ఉంది. దీనిని రేచర్ల పద్మనాయకుడు నిర్మించాడు. ఖమ్మం కిలా ఖమ్మం జిల్లాలో ఉంది. నిర్మించిన వారు కాకతీయ రాజులు. మెదక్ కోట మెదక్ జిల్లాలో ఉంది. దీనిని ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఫలక్ నుమాను సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించారు. ఇది హైదరాబాద్లో ఉంది. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనం వీరకృష్ణారెడ్డి. ఇతడు క్రీస్తుశకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవారు. తర్వాత పాతపల్లికి దగ్గరలోని సూగూరులో కోట నిర్మించి నివాసాన్ని సూగూరుకు మార్చారు. అప్పటి నుంచి సూగూరును సూగూరు సంస్థానంగా పిలవడం మొదలుపెట్టారు. సూగూరు సంస్థానం గోల్కొండ సుల్తాన్లకు లోబడి సామంత రాజ్యంగా ఉండేది. ఆనాడు గోల్కొండను సుల్తాన్ కులీ కుతుబ్ షా పాలిస్తుండేవారు. వనపర్తి సంస్థాన రాజధానులు పాతపల్లి, సూగూరు, పెద్దజనంపేట, కొత్తకోట, శ్రీరంగాపురం, వనపర్తి. చివరగా వనపర్తిలోనే రాజధానిగా పరిపాలించారు. సంస్థానము ఇండియన్ యూనియన్లో విలీనమయ్యేంత వరకు వనపర్తి రాజధానిగానే ఉంది. సంస్థానాధీశులను రెడ్డి రాజులు అని పిలిచేవారు. రెడ్డి రాజులలో ఒకరైన రామకృష్ణారావు క్రీస్తుశకం 1807లో శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి మార్చారు. వనపర్తిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించిన రెడ్డిరాజు ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోవాలి రామకృష్ణారావు. వనపర్తి సంస్థానాన్ని క్రీస్తుశకం 1510 నుండి క్రీస్తుశకం 1948 వరకు 15 తరాల రాజులు పాలించారు. ఈ 15 తరాలలో 17 మంది రాజులు, 6 రాణులు పరిపాలించారు. సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో 7 పెద్ద చెరువులను తవ్వించారు. వీటిని సప్త సముద్రాలుగా పిలిచేవారు. పూర్వం చెరువులను సముద్రాలు అని పిలిచేవారు. సప్త సముద్రాలు: శంకర సముద్రం కానాయిపల్లిలో ఉంది. రంగసముద్రం శ్రీరంగపురంలో ఉంది. వీరసముద్రం తాటిపాములలో ఉంది. మహబూపాల్ సముద్రం పెబ్బేరులో ఉంది. కృష్ణా సముద్రం సంకిరెడ్డిపల్లిలో ఉంది. గోపాల సముద్రం వెల్టూరులో ఉంది. రామసముద్రం రాయన్పేటలో ఉంది. గత టెట్టు పరీక్షలో వీటిపైన ఒక ప్రశ్న రావడం జరిగింది. వీటిని గుర్తుంచుకోవడానికి నేను ఒక ఇంటిని చెప్తాను చూడండి. శంకర సముద్రం అన్నప్పుడు మొదటి అక్షరం షా, కానాయిపల్లి అన్నప్పుడు మొదటి అక్షరం కా. కాబట్టి శక రశ్రీ వీత మపే కృసం గోవే రారా అనేది ఇంట్.
ఈ దాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది, మనకు ఏది ఎక్కడుంది అనేది తెలిసిపోతుంది. శకారశ్రీ పీతామపే కృసం గోవే రారా. దీని ప్రకారం ఏ సముద్రం ఏ ఊర్లో ఉంది అనేది ఈజీగా మనము గుర్తుంచుకోవచ్చు. వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళాసాగర్ను నిర్మించారు. సరళాసాగర్ ప్రత్యేకత ఏమిటంటే చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. దీనిని సైఫాన్ సిస్టమ్ అంటారు. ఈ సైఫాన్ సిస్టమ్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా పేరు పొందింది ఈ సరళాసాగర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలిపేశాడు. దేశంలో చివరిగా విలీనం అయ్యింది నిజాం సంస్థానం. రెడ్డి రాజులు నిర్మించిన భవనాల గోడలకు పైకప్పులకు రంగులతో అనేక రకాల డిజైన్లు వేయించారు. జర్మనీ నుండి సామాగ్రిని కళాకారులను తెప్పించి వీటిని రూపొందించారు. రెడ్డి రాజులు సంగీతం, నాట్యం, హస్తకళలను కూడా ప్రోత్సహించారు. బహిరి గోపాలరావు గారు తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాలలోని దేవాలయాలను సందర్శించి శ్రీరంగపురంలో శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుతున్నది. రెడ్డి ప్రభువులలో బహిరి గోపాలరావు 8 భాషలలో పాండిత్యం ఉండడం వలన ఆయనను అష్టభాషా కోవిదులు అని పిలిచేవారు. పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త. ఇతడు తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదాలలో పాల్గొన్నారు. కడుకుంట్ల పాపశాస్త్రి భ్రమరాంబికా సంవాదంను రచించారు. పూర్వం టెట్ పరీక్షల్లో ఈ ప్రశ్నను అడగడం జరిగింది. భ్రమరాంబికా సంవాదంను రచించింది ఎవరు అని. కడుకుంట్ల పాపశాస్త్రి. అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్చం అనే గ్రంథాలను రాశాడు. ఎగ్జామ్లో వనపర్తి సంస్థానంలోని కవులు కానివారు ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వీరిని గుర్తుంచుకోవాలి. రెడ్డి ప్రభువులు సంస్థానంను 3 భాగాలుగా విభజించారు. అవి సూగూరు సంస్థానం, వనపర్తి సంస్థానం, కేశంపేట ప్రాంతం. నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చాడు. ఈ నాణేలను వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటిని సూగూరు సిక్కాలు అని అనేవారు. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దులను రెడ్డి రాజుల సైన్యం సురక్షితంగా కాపాడుతూ ఉండేది. పనులు జరగడానికి, వాహనాలు నడవడానికి లేదా వస్తువులు పనిచేయడానికి శక్తి అవసరం. తరిగిపోయే శక్తి వనరులు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు మొదలైనవి. వీటిని వినియోగించడం వల్ల ఇవి తరిగిపోతాయి, కాబట్టి వీటిని తరిగిపోయే శక్తి వనరులు అంటారు. తరగని శక్తి వనరులు గాలి, సూర్యకిరణాలు. పదార్థాలను మండించడం ద్వారా వచ్చే శక్తే ఇంధన శక్తి. వంట చెరకు, బొగ్గు, కిరోసిన్, గ్యాసు, పెట్రోల్, డీజిల్ మొదలైనవి ఇంధనాలు. సహజ వాయువును పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తారు. దీనిని గోబర్ గ్యాస్ అంటారు. మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్తు జల లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అవుతున్నది. దీనికి బొగ్గు, నీరు ప్రధానమైన వనరులు. సూర్యకిరణాలు సౌర ఫలకాలపై పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్ను బ్యాటరీలో నిల్వ ఉంచుకుంటుంది. వీధి దీపం, ఎమర్జెన్సీ ల్యాంపు, క్యాలిక్యులేటర్, సోలార్ హీటర్, సోలార్ కార్ మొదలైనవి సౌరశక్తితో వెలిగేవి.
మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. సైకిల్ నడుస్తున్నప్పుడు ముందు చక్రానికి అమర్చిన డైనమో వల్ల బల్బు వెలుగుతుంది. గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్ను పవన విద్యుత్ అంటారు. దీనిని లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు మొదలైన విద్యుత్ పరికరాలు పనిచేయడానికి ఉపయోగించవచ్చు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఉపయోగించి జల విద్యుత్ను తయారు చేస్తున్నాయి. నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను జల విద్యుత్ అంటారు. పెద్ద పెద్ద రిజర్వాయర్లలోని నీటిని పెన్స్టాక్ అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా టర్బైన్లు తిరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ను ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు. ఈ విధంగా నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు. బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరితో టర్బైన్లను తిప్పి కూడా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. దీనిని థర్మల్ విద్యుత్ అని అంటారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. భారతదేశం వైశాల్యపరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ప్రపంచంలో వైశాల్యపరంగా మొదటి స్థానంలో రష్యా, 2వ స్థానంలో కెనడా, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, 5వ స్థానంలో బ్రెజిల్, 6వ స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. గత టెట్ పరీక్షలలో వైశాల్యపరంగా భారతదేశం కంటే చిన్న దేశం ఏది అని అడిగి ఆప్షన్స్ అర్జెంటీనా, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా అని ఇవ్వడం జరిగింది. మనకు ముందున్నవి ఏవో తెలిస్తేనే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఆన్సర్ అర్జెంటీనా రైట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశానికి మధ్యగా వింధ్య, సాత్పుర పర్వతాలు ఉన్నాయి. వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశం అని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశం అని అంటారు. శాంతిని బోధించే బౌద్ధ, జైన మతాలు మన దేశంలోనే రూపుదిద్దుకున్నాయి. వేదాలకు, ఉపనిషత్తులకు, ఇతిహాసాలకు పుట్టినిల్లు మన దేశం. ఆర్యభట్ట, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, పతంజలి మొదలైన శాస్త్రవేత్తలు గణిత, ఖగోళ, యోగ, వైద్య శాస్త్రాలలో అద్భుతమైన జ్ఞాన సంపదను ప్రపంచానికి అందజేశారు. రాజ్యాంగం గుర్తించిన భాషలు 1652. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, వివిధ స్వరూపాలు, భిన్న సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనంతో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఉపఖండంగా ఖ్యాతి నొందింది. భారతదేశం నైసర్గిక మండలాలు. మన దేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయి. తూర్పు భారతదేశము బీహార్, జార్ఖండ్, ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్. పశ్చిమ భారతదేశము గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. ఉత్తర భారతదేశము జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. దక్షిణ భారతదేశము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. మనం ఉండే ప్రాంతం దక్షిణ భారతదేశం కిందికి వస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. మధ్య భారతదేశం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఎగ్జామ్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందినది కాదు,
అని అడిగి ప్రశ్న ఇచ్చి కింద ఆప్షన్స్ పశ్చిమ బెంగాల్, మిజోరం, మణిపూర్, నాగాల్యాండ్ ఇచ్చినప్పుడు ఆన్సర్ పశ్చిమ బెంగాల్ అవుతుంది. పశ్చిమ బెంగాల్ కూడా అటు సైడే ఉంటుంది కాబట్టి మనకు ఏది అనేది డౌట్ వస్తుంది కాబట్టి పశ్చిమ బెంగాల్ అనేది తూర్పు భారతదేశానికి చెందిందని గుర్తుంచుకోవాలి. ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారు. అవి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఖండాలలో అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. భారతదేశంలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు, ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం హిమాలయాల్లోనే ఉంది. ఇక్కడ పుట్టిన గంగా నది ఇండియా, నేపాల్ దేశాలలో ప్రవహిస్తుంది. భూమిపై ఉన్న విశాలమైన ఉప్పునీటి భాగములను మహాసముద్రాలని, చిన్నవాటిని సముద్రాలని అంటారు. మహాసముద్రాలు 5. అవి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం. మహాసముద్రాలలో పెద్దది పసిఫిక్ మహాసముద్రం, చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. అన్ని వైపులా నీటితో ఆవరించబడి ఉన్న చిన్న భూభాగాలను ద్వీపాలు అంటారు. ఉదాహరణకు గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్, శ్రీలంక కూడా ద్వీపమే. 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగాలతో కలిసి ఉన్న దానిని ద్వీపకల్పము అంటారు. ఉదాహరణకు భారతదేశం. దేశ రాజధాని హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం న్యూఢిల్లీ. న్యూఢిల్లీకి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అని ప్రశ్న వచ్చి ఏ దేశ రాజధాని, బి కేంద్రపాలిత ప్రాంతం అని ఇచ్చి ఏబి సరైనవే, ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏది కాదు అనేది ఇస్తాడు. అలాంటప్పుడు ఏబీలు సరైనవే అనేది ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సుమారు 75% భూ ఉపరితలం జలంతో కప్పబడి ఉంటుంది. సూర్యకిరణాల వేడి వల్ల మొక్కల నుండి, సరస్సుల నుండి, సముద్రాల నుండి నీరు ఆవిరి అవుతుంది. అలా ఆవిరైన నీరు మేఘాల రూపంలో ఉంటుంది. అక్కడి నుంచి వర్షం కురిసి తిరిగి సరస్సులలోకి, సముద్రాలలోకి నీరు చేరుతుంది. మళ్ళీ తిరిగి మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది. దీనిని నీటి చక్రం అని అంటారు. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలలో ఎత్తైన పర్వత శ్రేణులు ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కిలోమీటర్లు. ఇవి భూమిపైన ఉన్న అత్యంత పొడవైన పర్వత శ్రేణులు. సముద్ర జలాలలో అత్యధికంగా సోడియం క్లోరైడ్, సాధారణ ఉప్పు ఉంటుంది. సముద్రపు జలాలలో సుమారు 96% నీరు ఉంటే మిగిలిన 4%లో లవణాలు, ఇతర కరగని ఘనపదార్థాలు ఉంటాయి. నదులలోని నీటి కన్నా సముద్రపు నీరు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం రూపొందించబడింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన దేశానికి మొదటి రాష్ట్రపతి. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమలులోనికి వచ్చింది.
ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటాము. మనది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం లేని దేశం బ్రిటన్. రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులు గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, కెఎం మున్షి, సయ్యద్ మహ్మద్ సాదులా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగానికి ప్రవేశిక గుండె వంటిది, ఆత్మ వంటిది అని చెప్తారు. ప్రవేశికను ఉపోద్ఘాతము, పరిచయము అని కూడా అంటారు. భారత రాజ్యాంగ ప్రవేశిక: భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో పెంపొందించుటకు, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. 1976వ సంవత్సరంలో జరిగిన 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా సెక్షన్ 2 కింద సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్రం అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. మరియు జాతీయ సమైక్యత అనే పదాన్ని కూడా చేర్చడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు ఉంది. భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి. అందులో మన రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది. సర్వసత్తాకము అనగా మన దేశానికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తీసుకునే అధికారం మనకు మాత్రమే ఉంటుంది. ఇతర దేశాల జోక్యం ఉండదు. సామ్యవాదం అనగా దేశ ప్రజలందరూ కలిసి సంపదలు సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి. ఎలాంటి వివక్షత లేకుండా అందరూ అన్ని సౌకర్యాలను సమానంగా పొందడం సామ్యవాదం అవుతుంది. మనం మనకున్న దాన్ని అందరితో పంచుకోవాలి. అందరూ బడికి వెళ్ళగలగాలి. ప్రతి ఒక్కరికి సరిపోయినంత ఆహారం ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా జీవించాలి. అందరికీ సురక్షితమైన ఇల్లు ఉండాలి. అందరికీ వైద్యులు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ సామ్యవాదం కిందికి వస్తాయి. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం అని అర్థం. అనగా ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యతను ఇవ్వదు. భారతదేశంలో 80% మంది హిందువులు, ముస్లింలు 13%, క్రైస్తవులు 2% ఉన్నారు. ఇతరులు అనగా సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఏ మతాన్ని విశ్వసించని వారు కూడా ఉన్నారు. ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అనగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అని అర్థం. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలను పాలిస్తారు. ఇక్కడ రాజులు, రాణులు, రాజరికాలు ఉండవు. పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ అని 2 సభలు ఉంటాయి. లోక్సభకు 543 మందిని పార్లమెంట్ సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 2 సభ్యులను నామినేట్ చేస్తారు.
లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 545. రాజ్యసభకు 233 మంది సభ్యులను ఎన్నుకుంటారు. 12 మందిని నామినేషన్ పద్ధతిలో రాజ్యసభకు నియమిస్తారు. మొత్తం సభ్యుల సంఖ్య 245. పార్లమెంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 790. దేశంలో లాగే మన రాష్ట్రంలో కూడా 2 సభలు ఉన్నాయి. అందులో ఒకటి శాసనసభ అయితే రెండవది శాసన మండలి. 119 మందిని ఓట్ల ద్వారా శాసనసభకు ఎన్నుకుంటారు. వీరిని శాసనసభ్యులు అనగా ఎమ్మెల్యే అని అంటారు. శాసన మండలికి 40 మంది సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని శాసన మండలి సభ్యులు లేదా ఎమ్మెల్సీలు అని అంటారు. మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. సౌభ్రాతృత్వం అనగా సోదరభావం. భారతీయులందరూ ఒక కుటుంబంలోని వ్యక్తుల వలె ఆప్యాయతతో అన్నదమ్ములు అక్క చెల్లెల వలె మెలగాలి. దీన్ని సౌభ్రాతృత్వం అని అంటారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు 26 నవంబర్ 1949 నాడు ఆమోదం తెలిపింది. 1950 జనవరి 24 నాడు రాజ్యాంగ సభ సభ్యులందరూ సంతకం చేశారు. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగంను అనుసరించి మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. రాజ్యాంగంను ఆమోదించింది మాత్రం 1949 నవంబర్ 26. గుర్తుంచుకోండి. ఆమోదించింది ఒక డేట్ ఉంది, సంతకం చేసింది ఒక డేట్ ఉంది, అనుసరిస్తుంది ఇంకో డేట్ ఉంది. భారత రాజ్యాంగం మనకు హక్కులను బాధ్యతలను కల్పించింది. పనిచేసే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, ఓటు హక్కు, సంఘాలను ఏర్పరచుకునే హక్కు, విద్యను పొందే హక్కు మొదలైన హక్కులను కల్పించడం జరిగింది. హక్కుల గురించి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో బాధ్యతలను నిర్వర్తించడం కూడా అంతకంటే ఇంపార్టెంట్. ప్రాథమిక బాధ్యతలు: రాజ్యాంగానికి లోబడి దాని ఆశయాలను, హక్కులను, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించుట. జాతీయ పోరాటానికి, స్వాతంత్ర్యం సముపార్జనకు దోహదపడిన ఉదాత్త ఆశయాలను గౌరవించుట. భారతదేశపు ఏకత్వాన్ని, సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుట. దేశాన్ని సంరక్షిస్తూ అవసరమైనప్పుడు జాతీయ రక్షణకు తోడ్పడుట. మత, భాష, ప్రాంతీయ వర్గ వైషమ్యాలు లేకుండా దేశ ప్రజలందరిలోనూ ప్రశాంతత వాతావరణం కలుగజేయడం. స్త్రీల గౌరవానికి భంగం కలిగించే విధానాలను అంతమొందించుట. దేశ సంస్కృతిని కాపాడుట. సహజ పరిసరాలు, అడవులు, సరస్సులు, నదులు, వన్యమృగాలను పరిరక్షించి అభివృద్ధి పరచుట. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, విచారణా ధోరణిని, సంస్కరణను అభివృద్ధిపరచుట. ప్రభుత్వ ఆస్తిని కాపాడుట, హింసను విడనాడుట. జాతి సర్వతోముఖాభివృద్ధికి వ్యక్తిగతంగా, సమిష్టిగా కృషి సల్పుట మొదలైనవన్నీ ప్రాథమిక బాధ్యతలు. హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. ఆమెకు 19 నెలల వయసులో విషజ్వరం వచ్చి కంటి చూపు, నోటి మాట పోయాయి. హెలెన్ కెల్లర్ 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని పర్యవేక్షణలో నెమ్మదిగా మాట్లాడటం కూడా నేర్చుకుంది. హెలెన్ కెల్లర్ 33 సంవత్సరాల వయసు నుండి ప్రత్యేక అవసరాలు గల వారి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది. 88 సంవత్సరాల వయసులో హెలెన్ కెల్లర్ పరమపదించింది. బాలలకు ప్రధానంగా 4 హక్కులు ఉన్నాయి. అవి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు,
అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు లేదా పాల్గొనే హక్కు. ఇవి ప్రధానమైన హక్కులు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు, పరిశుభ్రమైన తాగునీటి హక్కు, తల్లిదండ్రుల సంరక్షణలో ఉండే హక్కు, సంఘంగా నిర్వహించుకునే హక్కు, కోరుకున్న పేరు కలిగి ఉండే హక్కు, పోషకాహారం పొందే హక్కు, జీవించే హక్కు, లైంగిక మానసికంగా కానీ శారీరకంగా కానీ లైంగిక వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు, జాతీయతను కలిగి ఉండే హక్కు, సామాజిక భద్రత పొందే హక్కు, వినోదం పొందే హక్కు, నాణ్యమైన ఉచిత విద్య పొందే హక్కు, విశ్రాంతి పొందే హక్కు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే హక్కు, ప్రేమ ఆప్యాయతలను పొందే హక్కు, ఆడుకునే హక్కు, శారీరక ఆర్థిక దోపిడీ నుండి విముక్తి పొందే హక్కు, అవమానం నుండి రక్షణ పొందే హక్కు, ప్రశంసలు పొందే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, మనిషిగా గుర్తింపు పొందే హక్కు, హింస నుండి రక్షణ పొందే హక్కు, అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు, గౌరవాన్ని పొందే హక్కు, యుద్ధం నుండి రక్షణ పొందే హక్కు, సమాచారం పొందే హక్కు, స్వేచ్ఛగా ఆలోచించే హక్కు, ప్రేమ స్నేహాన్ని కలిగి ఉండే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, ఆత్మసాక్షిగా ప్రవర్తించే హక్కు, సామాజిక సమానత్వపు హక్కు, వివక్షతల నుండి విముక్తి పొందే హక్కు మొదలైన హక్కులు బాలలకు కలిగి ఉంటాయి. గత టెట్ పరీక్షలో కింది వాటిలో బాలలు పొందలేని హక్కు ఏది అనే ప్రశ్న వచ్చింది. ఆప్షన్స్: ఉపాధి పొందే హక్కు, యుద్ధం నుండి రక్షణ పొందే హక్కు, జీవించే హక్కు, గౌరవాన్ని పొందే హక్కు అని ఇవ్వటం జరిగింది. ఇందులో ఉపాధి పొందే హక్కు బాలల హక్కు కాదు. కావున ఆన్సర్ ఉపాధి పొందే హక్కు అవుతుంది. సుమారు 6 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న 30 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసినదే బాలల పార్లమెంటు. ఇందులో ఆ ఆవాస ప్రాంతంలోని బాలలు సభ్యులుగా ఉంటారు. బాలల పార్లమెంటులో విద్య, ఆరోగ్యం, బాలల సమస్యలు, బాలల హక్కుల ఉల్లంఘన వంటి అంశాలతో ప్రతి వారం సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించాలి. కేరళలో 2722 బాలల పార్లమెంటులో 6 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలల హక్కులకు భంగం కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటారు. బాలల హక్కులకు భంగం కలిగినట్లయితే 1800-4253525 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు చెబితే తగిన చర్యలు తీసుకుంటారు. ఇది ఉచిత సర్వీస్. ఇది హైదరాబాదులోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉంది. భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో బాలల లైంగిక వేధింపుల నిరోధ చట్టం 2012 POCSOను రూపొందించింది. POCSO అనగా ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. చైల్డ్ హెల్ప్ లైన్ గురించి మనం 4th క్లాస్లో చెప్పుకున్నాము. కావున ఇక్కడ దాని గురించి ప్రస్తావించడం జరగలేదు. గత టెట్టు పరీక్షలో దాదాపుగా 16 ప్రశ్నలు 3 నుంచి 5వ తరగతి వరకు ఇవ్వటం జరిగింది. అందులో 5వ తరగతి నుంచి మాత్రమే ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి చిన్న తరగతిలోని పాఠ్యాంశాలను నెగ్లెక్ట్ చేయడం అంత మంచిది కాదు. 24 మార్క్స్ కంటెంట్కు ఉంటే అందులో 16 మార్క్స్ 3rd to 5th క్లాస్ వరకు వచ్చినాయంటే మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోవాలి.